హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్. ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే, జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ను తొలగించడానికి రాజ్యసభ చైర్మన్కు 55 మంది ఎంపీలు తీర్మానాన్ని సమర్పించడం జరిగింది. అయితే దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగా పార్లమెంటు ఆమోదించిన తీర్మానం ద్వారా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించవచ్చు. రాజ్యాంగం అభిశంసన అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ ఆర్టికల్ 124 మరియు ఆర్టికల్ 218 కింద విచారణను సూచించడానికి దీన్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా ఆర్టికల్ 124 క్లాజ్ 4 ప్రకారం ఒక న్యాయమూర్తిని పార్లమెంటు కేవలం 2 కారణాలతోటి పునర్విచారణ చేయవచ్చు. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తీర్మానం ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మాత్రమే న్యాయమూర్తిని తొలగించవచ్చని రాజ్యాంగం చెబుతోంది. అయితే న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియను జడ్జీల విచారణ చట్టం 1968లో విచారించారు. ఈ చట్టం పదవి నుంచి తొలగించడానికి కొన్ని దశలను నిర్దేశిస్తూ ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలోని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల అభిశంసన ప్రక్రియ గురించి తెలుసుకుందాం. రాజ్యాంగ నిబంధనలతో పాటు న్యాయమూర్తుల చట్టం 1968 ఒక న్యాయమూర్తి పదవి దుర్వినియోగం, న్యాయమూర్తి సమగ్రతను దెబ్బతీసే తీవ్రమైన నేరాలు లేదా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడం వంటి అభిశంసనను ఎదుర్కొనే కారణాలను నిర్వచిస్తుంది. 1968 నాటి జడ్జీల చట్టం ప్రకారం లోక్సభలోని 100 మంది సభ్యులు లేదా రాజ్యసభలోని 50 మంది సభ్యులు సంతకం చేసిన తీర్మానాన్ని స్పీకర్ లేదా చైర్మన్కు సమర్పించడంతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇకపోతే విచారణ కమిటీ ఏర్పాటు కనుక చూసుకున్నట్లయితే, తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్ లేదా చైర్మన్ ఫిర్యాదుపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ త్రిసభ్య కమిటీలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ప్రముఖ న్యాయ నిపుణులు ఇందులో భాగంగా ఉంటారు. ఈ కమిటీ అభియోగాలు నమోదు చేసి దాని ఆధారంగా దర్యాప్తు అనేది చేపడుతుంది. ఆరోపణల కాపీని న్యాయమూర్తికి పంపుతారు. దీనికి అనుగుణంగా వారు లిఖితపూర్వక వాదనని సమర్పిస్తారు. విచారణ మరియు నివేదిక గనక చూసుకున్నట్లయితే, ఈ కమిటీ ఆరోపణలపై లోతైన విచారణ చేస్తుంది. దర్యాప్తు అనంతరం వారు కనుగొన్న విషయాలను వివరిస్తూ స్పీకర్ లేదా చైర్మన్కు ఒక నివేదికను సమర్పిస్తారు. ఇప్పుడు పార్లమెంటరీ ప్రక్రియ కనుక చూసుకున్నట్లయితే, ఒకవేళ కమిటీ న్యాయమూర్తిని దోషిగా భావిస్తే పార్లమెంటు ఉభయ సభల తీర్మానంపై చర్చించవచ్చు. ఈ తీర్మానం ఆమోదం పొందాలంటే దీనికి ఒక ప్రత్యేక మెజారిటీ కావాలి. ఆ సభలోని మొత్తం సభ్యుల్లో మెజారిటీ మరియు ఆ సభలో కనీసం 3/200 మంది సభ్యులు హాజరై ఓటు వేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఉభయ సభల్లో విజయవంతంగా ఆమోదం పొందిన తర్వాత ఆర్టికల్ 124 క్లాజ్ 4 ప్రకారం రాష్ట్రపతికి తీర్మానాన్ని సమర్పిస్తే న్యాయమూర్తిని తొలగిస్తారు. ఇకపోతే రెండవ ఆర్టికల్ కనుక చూసుకున్నట్లయితే, లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. అయితే ఇప్పుడు ఏకకాల ఎన్నికల గురించి తెలుసుకుందాం. ఒకే దేశం ఒకే ఎన్నికలు అని పిలువబడే ఏకకాలిక ఎన్నికలు అంటే లోక్సభ అన్ని రాష్ట్రాల శాసనసభలు మరియు పట్టణ, గ్రామీణ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. ప్రస్తుతం ఈ ఎన్నికలన్నీ ఒకదానికొకటి స్వతంత్రంగా నిర్వహించబడతాయి. ప్రతి ఎన్నికైన సంస్థ యొక్క నిబంధనలు నిర్దేశించిన కాలపరిమితిని అనుసరిస్తూ ఉంటాయి. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే కాన్సెప్ట్లో అన్ని రాష్ట్రాలు లోక్సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే వ్యవస్థను రూపొందించారు. రాష్ట్రాలకు, కేంద్రానికి ఒకేసారి ఎన్నికలు జరిగేలా భారత ఎన్నికల చక్రాన్ని పునర్నిర్మించాల్సి ఉంటుంది. అంటే ఓటర్లు ఒకే రోజు ఒకే సమయంలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల సభ్యులకు ఓటు వేస్తారని దీని అర్థం. ఇప్పుడు ఏకకాల ఎన్నికల చరిత్ర గురించి తెలుసుకుందాం. 1951లో స్వతంత్ర భారతదేశంలో లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. తరువాత 3 చక్రాల ఎన్నికల్లో కొన్ని విచ్చలవిడి సంఘటనలు మినహా ఏకకాలంలో లోక్సభ మరియు శాసనసభ ఎన్నికలు అనేవి జరిగాయి. 1960లో అసెంబ్లీ రద్దు కావడంతో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. కేరళ, నాగాలాండ్, పాండిచ్చేరిలో 1962 సార్వత్రిక ఎన్నికల తర్వాతనే అసెంబ్లీ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఇతర దేశాలు కనుక చూసుకున్నట్లయితే, జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బెల్జియం ఇవన్నీ కూడాను ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఇతర దేశాలుగా ఉన్నాయి. ఇకపోతే మూడవ ఆర్టికల్ కనుక చూసుకున్నట్లయితే, జాతీయ దర్యాప్తు సంస్థ అధికారాలను పెంచుతూ NIA
చట్టం షెడ్యూల్లో పేర్కొన్న నేరాలు లేదా అటువంటి షెడ్యూల్ నేరాలకు పాల్పడిన నిందితులను దర్యాప్తు చేయడానికి ఏజెన్సీ అధికారాలు పరిమితం కాదని సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పడం జరిగింది. ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ గురించి తెలుసుకుందాం. ఎన్ఐఏ అనేది సెంట్రల్ కౌంటర్ టెర్రరిజం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తూ ఉంటుంది. దీని యొక్క మంత్రిత్వ శాఖ అనేది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తూ ఉంటుంది. ఇది 2008 ముంబై దాడుల తర్వాత ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర సంస్థ అవసరాన్ని గుర్తించినందున దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ 2008 ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు. అయితే న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎన్ఐఏకు దేశవ్యాప్తంగా 18 బ్రాంచ్ కార్యాలయాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఐఏ ఏ నేరాలను నియంత్రిస్తుంది అనేది తెలుసుకుందాం. ఇందులో భాగంగా పేలుడు పదార్థాలు, అణుశక్తి అణ్వాయుధాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, హైజాకింగ్ మొదలైన నేరాలకు సంబంధించిన నేరాలను ఇది దర్యాప్తు చేస్తూ ఉంటుంది. ఎన్ఐఏ చట్టం షెడ్యూల్లో పేర్కొన్న ఏ నేరాన్ని అయినా నియంత్రించే అధికారం ఎన్ఐఏకు ఉంటుంది. మానవ అక్రమ రవాణా, నిషేధిత ఆయుధాల తయారీ, అక్రమాలు, సైబర్ టెర్రరిజం, పేలుడు పదార్థాల చట్టం 1908 కింద నేరాలకు సంబంధించిన నేరాలను చేర్చడం ద్వారా ఎన్ఐఏ అధికారాన్ని విస్తరించడానికి 2019లో ఎన్ఐఏ చట్టాన్ని సవరించడం జరిగింది. అయితే దీని యొక్క అధికారాలు గనక చూసుకున్నట్లయితే షెడ్యూల్ చేసిన నేరాలను దర్యాప్తు చేయడానికి, అటువంటి నేరాలకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయడానికి ఎన్ఐఏకి అధికారం ఉంటుంది. దీనికి సంబంధించి దర్యాప్తు చేసేటప్పుడు సాధారణ పోలీసు అధికారులకు ఉన్న అన్ని అధికారాలు, విధులు, అధికారాలు, బాధ్యతలు ఎన్ఐఏ అధికారులకు ఉంటాయి. దీంతోపాటు ఎన్ఐఏ పరిపాలన దాని డైరెక్టర్ జనరల్ వద్ద ఉంటుంది. అతను పోలీస్ డైరెక్టర్ జనరల్తో సమానమైన అధికారాలను అనుభవిస్తూ ఉంటారు. ఈ చట్టం కింద ఏదైనా నేరాన్ని దర్యాప్తు చేసేటప్పుడు ఎన్ఐఏ దర్యాప్తులో భాగస్వామ్యం కావాలని ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించవచ్చు. అంతేకాకుండా దర్యాప్తు, విచారణ కోసం ఒక కేసును రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేయడానికి ఎన్ఐఏ కేంద్ర ప్రభుత్వ అనుమతిని కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం నేరం యొక్క తీవ్రత, ఇతర అంశాలను ఎన్ఐఏ పరిగణలోకి తీసుకుంటుంది. అంతేకాకుండా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో ఉగ్రవాదానికి సంబంధించిన ఆస్తులను జప్తు చేయడానికి డీజీకి అధికారం ఇవ్వడానికి చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం 1967ను 2019లో సవరించడం జరిగింది. ఇకపోతే 4వ ఆర్టికల్ విషయానికి వస్తే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద చెల్లించే ₹1000 కనీస పెన్షన్ను పెంచాలని బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బొమ్మాయి నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేయడం జరిగింది. ఇప్పుడు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అందించే సామాజిక భద్రతా పథకం. ఈపీఎఫ్ నిర్వహించే ఈపీఎస్లో 1995లో ఇది అమల్లోకి రావడం జరిగింది. పెన్షన్ ఫండ్లో పీఎఫ్ కార్పస్ యాజమానుల కంట్రిబ్యూషన్లో 8.33% డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులకు 58 ఏళ్ల వయసులో పదవి విరమణ తర్వాత పెన్షన్ కోసం ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది. ఏదేమైనా ఉద్యోగి కనీసం 10 సంవత్సరాలు ఒక సేవను అందించినట్లయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. దీంతోపాటు పాత, కొత్త ఈపీఎఫ్ సభ్యులు ఈపీఎఫ్ స్కీమ్లో చేరవచ్చు. ఇప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ ఇతర ప్రావిజన్స్ యాక్ట్ 1952 ప్రకారం ఉనికిలోకి వచ్చిన ఒక చట్టబద్ధమైన సంస్థ. అక్కడ రూపొందించబడిన చట్టం మరియు పథకాలు ప్రభుత్వ యజమానులు, ఉద్యోగుల ప్రతినిధులతో కూడిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అని పిలువబడే త్రిపక్ష బోర్డు ద్వారా నిర్వహించబడుతూ ఉంటాయి. ఇతర దేశాలతో ద్వైపాక్షిక సామాజిక భద్రతా ఒప్పందాలను అమలు చేయడానికి కూడా ఈపీఎఫ్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అంతేకాకుండా లబ్ధిదారుల బేస్, చేపట్టిన ఆర్థిక లావాదేవీల పరిమాణం రెండింటి పరంగా ఇది భారతదేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థల్లో ఒకటి. ఈపీఎఫ్ఓ భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పరిపాలన నియంత్రణలో భాగంగా ఉంటుంది. ఇకపోతే 5వ ఆర్టికల్ విషయానికి వస్తే తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2% పెరిగినప్పటికీ ఆహార ధరల ద్రవ్యోల్బణం 25 నెలల గరిష్ట స్థాయి 11.6% నుంచి 8.9% తగ్గడంతో భారత టోకు ధరలు నవంబర్లో 3 నెలల కనిష్ట స్థాయి 1.89% నుంచి
పెరగడం జరిగాయి. ఇప్పుడు టోక్ ధరల సూచి గురించి తెలుసుకుందాం. హోల్సేల్ వ్యాపారులు ఇతర వ్యాపారాలకు బల్క్గా విక్రయించే వస్తు ధరల్లో మార్పులను WPI కొలుస్తుంది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్కు చెందిన ఎకనామిక్ అడ్వైజర్ కార్యాలయం దీన్ని లెక్కించి ప్రచురించడం జరుగుతుంది. WPI డేటా నెలవారీగా ప్రచురించబడుతుంది. ఇండెక్స్ విలువ ఒక నిర్దిష్ట తేదీకి బదులుగా మొత్తం నెల యొక్క ధర స్థాయి యొక్క అంచనాను సూచిస్తూ ఉంటుంది. WPI పెరుగుదల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ఒత్తిడిని సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా ఆర్థిక వ్యవస్థలో టోకు ద్రవ్యోల్బణం స్థాయిని కొలవడానికి WPIలో నెల పెరుగుదల ప్రమాణాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు WPIని ఎలా లెక్కిస్తారనేది తెలుసుకుందాం. ఇందులో వస్తువుల ధరల యొక్క వెయిటెడ్ సగటును తీసుకోవడం ద్వారా ఇది లెక్కించబడుతూ ఉంటుంది. ప్రతి వస్తువు యొక్క బరువు మొత్తం హోల్సేల్ అమ్మకాల్లో దాని వాటా ద్వారా నిర్ణయించబడుతూ ఉంటుంది. సరుకులు బాస్కెట్ 3 ప్రధాన సమూహాలను కలిగి ఉంటాయి. అందులో ఒకటి ప్రాథమిక వ్యాసాలు, ఇంధనం మరియు శక్తి, మూడవది తయారు చేసిన ఉత్పత్తులు. మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.